పెనుపాక విలేజ్లోకి. అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో, ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పింఛన్దారులకి అక్కడికి వెళ్ళి ఒక భరోసాగా ఇవ్వాలని చెప్పి అంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం తీసుకుని ప్రతి గ్రామంలోని కూడా ప్రతి ఒక్క పెన్షన్దారు వెళ్ళి వాళ్ళందరికీ డబ్బులు పంపిణీ చేయాలని మా అందరికీ ఆర్డర్ చేశారు. ఈరోజు వేయడానికి కూడా కారణం ఏంటంటే కేవలం మీ అందరితో పాటు ఈ సంబరాన్ని పాల్పంచుకోవాలని ఒకటి, మీ అందరితో పాటు ఒకే ఒక ఉద్దేశంతో మీరందరూ గెలిపిస్తేనే నేను ఈరోజు ఈ పొజిషన్లో నుంచున్నా. మీరందరూ ఆనందపడితే నేను ఆనందపడాలి, మీరు బాధపడితే నేను బాధపడాలి. అందుకే మీకున్న ఈ ఆనంద క్షణాల్లో కంపల్సరీగా మీ అందరితో పాటు ఒక సహపంక్తి భోజనం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నేను ఎందుకు ఎండిఓ గారి మీద, ఎంఆర్ఓ గారి మీద నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక మినిస్టర్ వచ్చేటప్పుడు, ఈవెన్ ఒక ఎమ్మెల్యే వచ్చేటప్పుడు, ఏదైనా ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఆ మండలంలో ఉన్న ఎంఆర్ఓ, ఎండిఓ, లోకల్లో ఉన్న అధికారులు రావాలి. ఎందుకు అంటే ఈరోజు ఎవరో కావడు ఇప్పుడు ఒక అతను వచ్చాడు, నాకు అమ్మ నాకు ఈ భూమి సమస్య ఏదో ఉంది అన్నాడు. ఇమీడియట్గా నేను ఒక ఎంఆర్ఓ ఒక పేపర్ తీసుకెళ్ళి ఇవ్వాలి కదా. మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ నేను పంపించుకునే పరిస్థితి కాదు కదా. ఎమ్మెల్యే వస్తున్నారు, అందులో మినిస్టర్ వస్తున్నారంటే మీరు కూడా ఏదైనా చెప్పుకుంటే బాధ తగ్గుతుంది అనే ఉద్దేశంతో మీరు అందరూ ముందుకు వస్తారు. అటువంటిప్పుడు డెఫినెట్గా అధికారులందరూ కూడా వెనకాతలు ఉండాలి. పరిస్థితి ఎలా అయిపోయిందంటే, అధికారుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇప్పటి వరకు కూడా ఇంకా 5 సంవత్సరాలు ఆ వైఎస్ఆర్సీపీ అన్న దాంట్లో మగ్గిపోయారు. లిటరల్గా చెప్పాలంటే మగ్గిపోయారు. ఆ మగ్గిపోయిన దాని నుంచి బయటికి రావాలంటే మీకు చాలా కష్టంగా ఉంది. బయటికి రప్పించడం మాకు అసలు కష్టం కాదు, 5 నిమిషాల పని. కానీ ఎందుకు మేము ఊరుకుంటున్నాం? అందరూ ఉద్యోగస్తులే, ఈరోజు కాబట్టి తర్వాతైనా తెలుసుకుంటారు. ఒక హోమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ సొంత నియోజకవర్గంలో ఉండేటప్పుడు ఒక ఎంఆర్ఓ అటెండ్ అవ్వలేదంటే దాని అర్థం ఏంటి? అంటే మా తాలూకా చేతకాంతనమా లేకపోతే మీ తాలూకా నిర్లక్ష్యమా? ఈరోజు ఇప్పటికీ స్టేజ్ మీద చూస్తున్నా, ఒక ఎండిఓ లేరు, ఒక ఎంఆర్ఓ లేరు, లోకల్ ప్రెస్ సెక్రటరీ లేరు. ఏమైనా అంటే అక్కడెక్కడ కలెక్టరేట్ నుంచి కాల్స్ వస్తున్నాయంటే మూలకెళ్ళి కూర్చున్నానని చెప్పి ఎండిఓ సమాధానం చెప్తున్నాడు నాకు. నేను ఇంత పర్టికులర్గా అన్నానంటే మా పరిస్థితి ఎలా ఉంది? నన్ను ఇప్పుడు తీసుకెళ్లారు రోడ్డు, కనీసం ఆ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు మినిమం అక్కడ ఉన్న బురద విపరీతంగా ఉంది. ఆ బురద లేకుండా కనీసం ఏదో ఒకటి చెయ్యాలి అని మినిమం కామన్ సెన్స్ లేకపోతే బ్లీచింగ్ వెళ్ళేశారు. అంటే ఇంతకు ముందు బస్తాలు బ్లీచింగ్ తప్పించి పంచాయతీలు ఏం లేవా? సిచ్యువేషన్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి ప్రజలకు తెలియాలనే ఉద్దేశం చెప్తున్నానమ్మా. నేను మీ అందరికీ తెలియాలి. ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈరోజు గవర్నమెంట్, ఇంతకుముందు గవర్నమెంట్ ఉంది, ఈరోజు మేము వచ్చి ఇంకా 4 రోజులు కాకముందే సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఇంకా 4 రోజులు కాకముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మీకు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ఈరోజు మేమందరూ కూడా మీ ముందుకు వచ్చాం, మీ ఇళ్ళకి వస్తున్నాం. ఇటువంటి సందర్భంలో అఫీషియల్స్ అందరికీ, రాజకీయాలు దేనికంటే అఫీషియల్స్కి మీ పని మీరు చేయండి. నేనేమో నా ఇంటికి రాలేదని చెప్పి మిమ్మల్ని తిట్టట్లేదు కదా, నేను నా క్యాంప్ ఆఫీస్కి రమ్మని మిమ్మల్ని చెప్పలేదు కదా. నేను ఒక ప్రోగ్రామ్, అఫీషియల్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు రావడానికి ఏంటి ప్రాబ్లం? మా పరిస్థితులు ఎలా ఉంటే, ఒక సామాన్యం ఇందాక ఒక డయాలసిస్ పేషెంట్ అట, వాళ్ళ అల్లుడు గురించి వాళ్ళ అత్త ఎంత బాధపడిందో నా దగ్గరకు వచ్చి అడుగుతోంది. అటువంటి సందర్భంలో మీరంటూ పక్కనుంటే వెంటనే వాళ్ళకి ఎండాస్ చేస్తే వాళ్ళకి ఏదో న్యాయం జరుగుతుంది కదా. సామాన్యమైన ప్రజలకు ఒక్కసారి అటు వినండి, ఒకసారి కనీసం న్యాయం జరగలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు. పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేను కూర్చోనమ్మా, నేను మాట్లాడతాను, కూర్చోండి. కదిలిస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పరిస్థితులు ఎలా ఉన్నారంటే కదిలిస్తే వాళ్ళ కడుపులోని బాధ మనకు తెలియలేదా? 164 సీట్లు వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినప్పుడే ఆలోచన చేసుకోవాలి ఆ గవర్నమెంట్ తాలూకు పనితనం ఎలా ఉందని. మళ్ళా తీసుకొచ్చి అలాగే మేము పని చేస్తామంటే ఇక్కడ పని చేయాల్సిన అవసరం లేదు. రిక్వెస్ట్లు పెట్టుకుంటారో ఏం చేసుకుంటారో ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోండి, పని చేసేవాడు వస్తాడు, పని చేయించుకుంటాం. ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నానండి, ఈ నియోజకవర్గంలో ఎవరికైనా అధికారులు అందుబాటులో లేకుండా ఉండగలము, మేము ఉండలేము, ప్రజలకు అందుబాటులో ఉండలేము అనుకుంటే కనుక ప్లీజ్ మీకు నమస్కారం, వెళ్ళిపోండి. ప్రజల గురించి పనిచేసే వాళ్ళు తీసుకొచ్చి మేము పని చేయించుకుంటాం. మీకు జీతాలు ఇచ్చేది ప్రజల సొమ్ము, పని చేయమన్నటువంటి ప్రజలకి. కనీసం ఈ విషయంలో మీరందరూ కూడా గ్రహించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా. మళ్ళీ చెప్తా, రిక్వెస్ట్ చేసినా వినకపోతే పరిస్థితులు వేరేగా ఉంటాయి. అది మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నా. నెక్స్ట్ ఇంకొకటమ్మా,
మనందరం కూడా ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టుంది. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పరిస్థితి ఎలా ఉందంటే ఒక్కొక్కడు ఎత్తి మీద కూడా ఆ కమిషనర్ చెప్తున్నాను నాతో, అమ్మ తాకట్టు పెట్టేశారమ్మా మా బిల్డింగ్ అని. సో అంటే ఇలాంటి తాకట్టు పెట్టే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితి నుంచి బయటికి మనం రావడం ఒక ఎత్తు, ఎన్నో సమస్యలతో ఉన్న గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం ఒక ఎత్తు, అమరావతి నిర్మించుకోవడం ఒక ఎత్తు, పోలవరం నిర్మించుకోవడం ఒక ఎత్తు. వీటన్నిటికీ కూడా మీ అందరి పార్టిసిపేషన్. ఈరోజు నా దగ్గరకు వస్తున్నారు, ఒక్కొక్కరు ఒక షాల్వా, ఒక బొకే, లేకపోతే దండ, ఇవన్నీ తీసుకొస్తున్నారు. నేనేం చేస్తాను, ఇలా వేసిన వెంటనే తీసి పక్కన పెట్టేస్తాను, లేకపోతే బొకే పక్కన పెడితే మా వాళ్ళు చింపేస్తారు. ఆ షాల్వా తీసుకెళ్ళి నేను ఎక్కడో పెట్టాలి, లేదా ఎవరో ఒకరికి నేను ఇచ్చేసుకోవాలి. దీని బదులు దయచేసి నన్ను గ్రీట్ చేయాలని కానీ, నన్ను అభినందించాలని కానీ ఎవరైనా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు కనుక ఏదైనా నాకు చేయాలి, లేదంటే హోమ్ మినిస్టర్గా నేను అభినందించాలనుకున్న వాళ్ళు ఆ బొకేలు, షాల్వాలు, దండలు మానేసి మీ తాలూకా దానికి ఖర్చు పెట్టిన సొమ్మే అమరావతి నిర్మాణానికి కానీ, పాయకరపేట నియోజకవర్గ అభివృద్ధికి కానీ వెచ్చించాలని, ఆ డబ్బులు దీనికి పోగు చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి వేడుకుంటున్నా. దయచేసి ఈ కార్యక్రమం చేసుకుంటే మీకు ఒక సాటిస్ఫాక్షన్, పాయకరపేట నియోజకవర్గ అభివృద్ధిలో నేను కూడా పాలు పంచుకున్నాను అని మనకి ఒక ధైర్యం, గర్వంగా ఉంటుంది. అదేవిధంగా అమరావతి రాజధాని అంటే ఈరోజు మనం చూస్తామో చూడమో చాలా మంది అనుకుంటారు, కానీ మన నెక్స్ట్ జనరేషన్ అయినా చూస్తుంది కదా. ఆ రోజు మీ వాళ్ళతో ఎవరితో చెప్పుకోవచ్చు, మీ మనవాళ్ళతో చెప్పుకోవచ్చు, ఆ రోజు అమరావతి నిర్మాణానికి నేను కూడా చేశాను అని గర్వంగా చెప్పుకునే ఒక మంచి అవకాశం. దయచేసి నన్ను వేరేగా తప్పుగా అనుకోవద్దు, ఈ షాల్వాలు వద్దన్నానని, బొకేలు వద్దన్నానని. మన అమరావతి నిర్మాణానికి, అదేవిధంగా మన పాయకరపేట నియోజకవర్గ అభివృద్ధికి ఆ డబ్బులు మనం ఎంత అయితే అంత అందరికీ చెప్పాలి. సుమారుగా పాయకరపేట నియోజకవర్గంలో 47,267 మందికి పెన్షన్లు ఇస్తాం. ఏంటి అక్కడ చేద్దాం అని చేద్దాం. ఒక నిమిషం. సుమారుగా 47,267 ఇది ఇంతమందికి మనం పెన్షన్లు ఇస్తున్నాం. ఈ పెన్షన్లు అన్నిటికీ కలిపి డబ్బులు 30,84,33,800 రూపాయలు. ఒక పాయకరపేట నియోజకవర్గానికే 30 కోట్ల రూపాయలు ఈరోజు, 84,000 అంటే దగ్గర 31 కోట్ల రూపాయలు ఈరోజు మన పెన్షన్ రూపంలో ప్రతి ఒక్కరికి కూడా మనం ఇస్తున్నామంటే, చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఆర్థిక మాంద్యంలో కూడా, ఇటువంటి అప్పుల టైంలో కూడా ఎవరైతే ముసలి వాళ్ళకి చెప్పి పెన్షన్దారులకి చెప్పారో చెప్పినట్టుగా వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల 4,000 రూపాయలు మీకు 1వ తారీఖు ఉదయానికల్లా సెక్రటరీ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు అదేవిధంగా మన ఎన్డీఏ నాయకులు వచ్చి మీ అందరికీ కూడా పెన్షన్లు పంపిణీ చేస్తారని మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా మనస్ఫూర్తిగా, నాకు కూడా ఇక్కడున్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ, మిమ్మల్ని అందరినీ మరొక్కసారి అభినందిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మా నవీన్ అన్నకి, అదేవిధంగా మా వినోదానికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.